హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్లో కానివ్వండి, విక్టర్ విత్ యాష్ కానివ్వండి, ఎటువంటి అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేవు. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటర్లింక్ సంబంధించిన కొన్ని అప్డేట్స్, అలాగే ఇంటర్లింక్స్లో మీకు వస్తున్న కొన్ని డౌట్స్పై క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను అనమాట. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి, ఈ యొక్క ఇంటర్లింక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు. ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే మనం చేస్తున్న సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే వీడియో కింద లైక్ బటన్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. అలాగే వీడియో మీకు సబ్జెక్ట్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే అందరికీ ముక్కనుమ శుభాకాంక్షలు. ముందుగా మనకి వెరిఫైడ్ ఐడియాలజీ కాయిన్స్ యొక్క టోకెన్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, మార్కెట్లో చాలామంది తంబ్లర్స్ క్లియర్ చేసి ఎక్కువగా అడావిడ్ చేస్తున్నారు అనమాట. అంటే $3 ఉంటుంది స్టార్టింగ్ ప్రైజు, అది ఇది అని చెప్పి. ప్రాక్టికల్గా నిజంగా ఇది $3 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది మాట్లాడితే అసలు ప్రైజ్ గురించి కంపెనీ వాళ్ళు అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే పలానా ప్రైజ్లోనే కాయిన్ రిలీజ్ అవుతుందని కంపెనీ ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వలేదు అన్నమాట. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఐటీఎల్ టోకెన్ కాదు, మనకు కావాల్సిన ఐటీఎల్గా మారిన కాయిన్ కావాలి. కాబట్టి మనకి వెరిఫికేషన్ అనేది కూడా త్వరలో ఉండబోతుందని చెప్తున్నారు. అది కూడా మనకి మార్చ్ ఎండింగ్ లోపే అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకు వస్తాయి, ఐటీఎల్ కాయిన్ కింద కన్వర్ట్ అయితే అన్నమాట. ఓకే, కాబట్టి ఐటీఎల్గా మనకు కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, మనకున్న హ్యూమన్ హ్యాస్ స్కోర్ అంటే హెచ్సిఎస్ బట్టి, ఏసీఎస్ బట్టి, అలాగే మనం డైలీ 6 మైనింగ్లు చేస్తున్నామా లేదా, గ్రూప్ మైనింగ్లు కూడా మనం సరిగ్గా వాడుతున్నామా లేదా, ఇవన్నిటి మీద బేసే ఉంటుందండి. అంటే ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్కి 1,00,000 కాయిన్లు ఉన్నాయనుకోండి, 1,00,000 కాయిన్లు కూడా నాకు ఎవరు, దాంట్లో 500, 1000, 2000 కాయిన్లు మాత్రం ఇస్తారు. ఓకే, కాబట్టి ఈ విధంగానే కంపెనీ ఇస్తుంది. ఇలా ఇవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా మీరు మైనింగ్ అనేది డైలీ చేస్తూ ఉండాలి. అది కూడా మినిమం 6 మైనింగ్లు చేస్తూ ఉండాలి. దాంతోపాటు మీరు గ్రూప్ మైనింగ్లు కూడా చేయాలి. దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే నా సెకండరీ ఛానల్ అన్నీ చెప్పాను అనమాట. ఓకే, కాబట్టి దాన్ని బట్టే మీకు కాయిన్స్ అనేవి వస్తాయి. 1,00,000 కాయిన్లు ఉంటే 1,00,000 కాయిన్లు కూడా మనకి ఇంటర్లింక్ వాళ్ళు ఎవరు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారిన కాయిన్ అనేది ఎంత ప్రైస్ ఉంటుంది అంటే, $3, $4 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఇది ఎంత ప్రైస్ అని మనకు తెలియదు అనుకున్నాం. కానీ స్టార్టింగ్ వెరిఫైడ్ అయిన ఐటీఎల్జీ అది డైరెక్ట్గా మనకి ఎక్స్చేంజ్లోకి వెళ్తే, అంటే ఎక్స్చేంజ్లోకి ఎప్పుడైతే లాంచ్ అవుద్దో అప్పుడు $1 కన్నా తక్కువ కానీ $1 కన్నా ఎక్కువ కానీ లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అది జూన్లోకి వెళ్తుంది. ఓకే, జూన్ జూలై ఆ టైంలోకి డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లోకి లాంచ్ అవుద్ది. మరి ఇప్పుడు ప్రజెంట్ దేంట్లోకి లాంచ్ అవుద్ది, మార్చిలో కనుకుంటే, మార్చిలోపు మన కాయిన్స్ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్గా వస్తాయన్నమాట. వెరిఫైడ్ ఐటీఎల్గా వచ్చిన కాయిన్స్ని మనం P2P అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మాత్రమే షేర్ చేయగలం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇది డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి బంద్ చేయవు. ఎక్స్చేంజ్లోకి రావాలంటే మినిమం ఒక 6 months అయినా పడుతుంది. కానీ ఈ 3 monthsలో మాత్రం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కాయిన్స్ కింద మనం కావాలంటే పంపించుకోవచ్చు. ఆ కాయిన్ ప్రైస్ ఎంత ఉంటుందంటే మార్కెట్ ప్రైస్ బట్టి ఉంటుంది. అంటే కొంతమంది ₹10 అమ్మచ్చు, కొంతమంది 15 అమ్మచ్చు, కొంతమంది ₹5 అమ్మచ్చు, కొంతమంది ₹3 అమ్మచ్చు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ బట్టి కదా. ఎందుకంటే ఇది పర్సన్ టు పర్సన్, కంపెనీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. గతంలో మనం పై కాయిన్ ఏ విధంగా లిస్ట్ అవ్వకముందు షేర్ చేసుకున్నామో, సేల్ చేసుకున్నామో ఆ విధంగానే ఇది కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు అప్పుడప్పుడు మైనింగ్ చేసే ఏదైతే ప్రక్రియ ఉందో, అంటే మీరు మైనింగ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూగా వాడాలి. మీరు అంతేగాని నేను 2 రోజులు చేస్తాను, 3వ రోజు చేయను, నాకు డౌట్గా ఉంది, ఇబ్బందిగా ఉందని ఆపేశారు అనుకోండి, మీ సర్కిల్లో బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మీ కాయిన్స్ బర్నింగ్ అనేవి స్టార్ట్ అవుతాయో అప్పుడు మీకు కంపెనీ వెరిఫైడ్ ఐటీఎల్ కాయిన్స్ అనేవి తక్కువ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళకి బర్నింగ్ హిస్టరీ అనేది ఉంది. ఈ బర్నింగ్ హిస్టరీ ఉంది కాబట్టి వీళ్ళు కాయిన్స్ అనేవి ఎక్కువ ఇవ్వకూడదు, వీళ్ళు సరిగ్గా మైనింగ్ కూడా చేయలేకపోతున్నారు అన్నట్టుగా కంపెనీ వాళ్ళు అనుకొని మనకి నార్మల్ పీపుల్కి ఇచ్చేదానికన్నా ఇంకా తక్కువ కాయిన్స్ ఇస్తారు. అంటే వెరిఫికేషన్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. కాబట్టి మినిమం ఒక 6 చేయడానికి ప్రయత్నం చేయండి. 6 మైనింగ్ సెక్షన్ చేయలేకపోయినా కనీసం ఒక 4-5 అయినా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది కూడా మీకు క్లారిటీ అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ మైగ్రేషన్ అనేది మనకి ఎక్కువ కాయిన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా మన గ్లోబల్ లీడర్స్ చెప్తున్నారు. అంటే ఫస్ట్ మనకి ఏదైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయో అది ఎక్కువ శాతం వచ్చే విధంగా, అంటే మనం అనుకున్నట్టు కాకుండా కొంచెం ఎక్కువ కాయిన్స్ ఇచ్చే విధంగా కూడా ఛాన్స్ ఉంది అంటున్నారు. అది కూడా మనం ఇప్పుడు చెప్పాం కదా, బేస్ అయ్యేది
హెచ్సిఎస్ స్కోరు, ఏసీఎస్ స్కోర్తో పాటు మనం డైలీ మైనింగ్ 6 సెక్షన్లు చేస్తున్నాం లేదా గ్రూప్ మైనింగ్లు కరెక్ట్గా చేస్తున్నాం లేదా ఇవన్నిటి మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. అలాగే ఎక్కువ కాయిన్స్ మీకు బర్నింగ్ అవ్వకుండా ఉండడం చూసుకోవాలి. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, బర్నింగ్ హిస్టరీ అనేది ఖచ్చితంగా లేకుండా చూసుకోవాలి. మనం బర్నింగ్ హిస్టరీ ఎక్కువ ఉంటే కాయిన్స్ తక్కువగా మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మరి ఎక్కువ కాయిన్స్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా బర్నింగ్ హిస్టరీ తక్కువ ఉండాలి. ఓకే, ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా సరే మనం కాయిన్స్ని ఎక్కువ మందికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, ఓకే, అంటే ఎక్కువ మందికి మన కాయిన్స్ అంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనకు వెరిఫైడ్ ఐడియాలజీలోకి కాయిన్స్ అనేవి అవైలబుల్లోకి రావాలి. అప్పుడు దాకా మనం షేర్ చేయడం. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే టంబ్లర్ ఒకటి పెట్టేసి కాయిన్స్ అనేవి ఇప్పుడు మనం సేల్ చేయొచ్చు, కాయిన్స్ అనేది ఎలా బై చేయాలి, బ్యాంక్ అకౌంట్లోకి ఎలా తీసుకోవాలని చెప్పి పెడుతున్నారు. అవన్నీ కూడా ఫేక్ న్యూస్లు అండి. ఇంకా బ్యాంక్ అకౌంట్లకి పెట్టుకునే అంత రాలేదు మనకి. ఓకే, ప్రజెంట్ మనకి కాయిన్ వెరిఫై అవ్వాలి, వెరిఫై అయిన తర్వాత మన వ్యాలెట్లోకి రావాలి. ఆ వ్యాలెట్లోకి వచ్చిన కాయిన్స్ని మనం ప్రజెంట్ కేవలం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి కావాలని వాళ్ళకి అమ్మగలం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోగలం అంతవరకు. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్చ్ ఎండింగ్ లోపు. ఓకే, ఇది మీకు క్లియర్. అంతేగాని డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్గా దాన్ని విత్డ్రా చేసుకుని బ్యాంకులోకి వచ్చేంత అయితే ప్రజెంట్ రాదు. అది ఒక 6 నెలలని టైం పట్టచ్చు. అలాగే మీకు ఒకవేళ అవకాశం కుదిరితే స్టార్టింగ్ మనకి ఎక్కువ కాయిన్స్ అంటే మనం అనుకున్నట్టు 10%, 20% కాకుండా 50% కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. ఓకే, అంటే 1,00,000 కాయిన్లో 50,000 కాయిన్స్ కూడా వెరిఫై అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే 1,00,000 కాయిన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి. అంటే మరి ఎక్కువ కాయిన్స్ వెరిఫికేషన్ చేస్తే కంపెనీ డిమాండ్ తగ్గుద్ది కాబట్టి కొంచెం 10,000, 5,000 తక్కువ కాయిన్స్ ఎవరైతే చేసుకుంటారో, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి కొంచెం తక్కువ బర్నింగ్ హిస్టరీ అనేది లేకుండా ఎవరైతే సింగిల్గా చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ కాయిన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఎందుకంటే లక్షల కాయిన్స్ ఉన్న వాళ్ళకి అన్ని కాయిన్స్ ఒకేసారి ఇస్తే వాళ్ళు ఒకేసారి సేల్ చేయడం ఇవన్నీ చేస్తారు కాబట్టి దాని కాయిన్ మీద ప్రెజర్ పడుతుంది. కాబట్టి తక్కువ కాయిన్స్ ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా బర్నింగ్ హిస్టరీ బట్టి హెచ్సిఎస్, గ్రూప్ మైనింగ్స్ ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది 100%, 50% ఇస్తారంటే అది కూడా కంపెనీ విధి విధానం మీద ఉంటుంది. మనమైతే ఒక 5 to 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మరి అతిగా ఒకేసారి 50% కాయిన్స్ ఇచ్చామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఏం అక్కడ కష్టపడట్లేదు కదా, జస్ట్ ఏంటంటే రోజుకు ఒక 5-6 నిమిషాలు మన ఖాళీ సమయంలో దాన్ని ఆన్ చేసుకుంటున్నాం. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి మళ్ళీ మనమే బాధపడతాం. ఎప్పుడైనా సరే తక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా దగ్గర ఒక 15 లక్షల కాయిన్లు ఉన్నాయి. ఈ 15 లక్షల కాయిన్లో నాకు ఒక 5-6 వేల కాయిన్స్ వచ్చినా చాలా అనుకుంటున్నాను స్టార్టింగ్. అది కూడా మినిమం ఒక 10 నుంచి 20 రూపాయల లోపు మార్కెట్ ప్రైస్ ఉందనుకోండి, నాకు మంచి అమౌంట్ వస్తుంది కదా. అంతే కదండి. ఈ రకంగా మనం థింక్ చేద్దాం. ఫ్యూచర్లో కాయిన్స్ అనేవి మైనింగ్ ప్రతి నెలకు, ప్రతి 2 నెలలకు, ప్రతి 3 నెలలకు మనకి వ్యాలెట్లో కొద్దిగా యాడ్ అవుతూ ఉంటాయి. అది ఎప్పుడైతే మనకి మార్కెట్లోకి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వస్తుందో ఆ ఎక్స్చేంజ్లోకి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. అలాగని చెప్పి ఒకేసారి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఎప్పుడు సేల్ చేయకూడదు. ఎందుకంటే చాలామందికి ఇది కూడా ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి 10,000 కాయిన్స్ ఉన్నాయి. కంపెనీ దాదాపు ఒక 5,000 కాయిన్స్ దాకా మీకు అవకాశం ఇచ్చింది. పర్సన్ టు పర్సన్ మార్చుకుంటే కంపెనీ మీద ఎటువంటి ప్రెజర్ పడదు. అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి పంపించుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న 10,000 కాయిన్ ఒకేసారి సేల్ చేసేస్తామో అప్పుడు కంపెనీ యొక్క కాయిన్ రేటు డిప్ అవుతుంది మేడం, డౌన్ అవుతుంది. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా కాయిన్స్ రాగానే వెంటనే వాటిని మనం అమ్మకూడదు. అలాగని చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. కేవలం మనకు కావాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇది కూడా మీకు క్లియర్. అలాగే మొత్తం మీద మనకి ఇంటర్లింక్కి సంబంధించి 2 రకాలుగా కంపెనీ అనేది లాంచ్ అయ్యే అవకాశం ఉందండి. ఒకటి వచ్చేసి మనకి ప్రైవేట్ లాంచింగ్, రెండోది వచ్చేసి పబ్లిక్ లాంచింగ్. ఓకే, అంటే ఈజీగా మనకు చెప్పుకోవాలంటే ప్రైవేట్ లాంచింగ్ అనేది మార్చ్ ఎండింగ్ లోపు ఉంటుంది. ఈ ప్రైవేట్ లాంచింగ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పర్సన్ టు పర్సన్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి పంపించుకోవడానికి అవకాశం ఇచ్చేదే ప్రైవేట్ లాంచింగ్. అది మనకి ఇంటర్నల్గా మనకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఎవరైతే ఇంటర్లింక్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అలా కాకుండా ఈ పబ్లిక్ లాంచింగ్ అనేది జూన్, జూలై ఆ టైంలో లిస్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఎక్స్చేంజ్లో. ఎప్పుడైతే ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుద్దో ఇక్కడ ఇంటర్లింక్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా కావాలంటే ఆ కాయిన్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా జరుగుద్ది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకు చాలా ఫాస్ట్గా ఈ యొక్క ఇంటర్లింక్ అనేది ముందుకు వెళ్తుంది కూడా. కాబట్టి చూద్దామండి. ఖచ్చితంగా పాజిటివ్గా మనం ముందుకు వెళ్తాం. దీనివల్ల మనకి నష్టమైతే ఏం లేదు. కేవలం మనం రోజుకు ఒక 5-6 నిమిషాలు మాత్రం కేటాయిస్తున్నాం. ఇక్కడ మనం డబ్బులు పెట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హెచ్సిఎస్, ఏసీఎస్ సంబంధించి మీరు దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాటి బట్టే మనకి కాయిన్
వచ్చేది ఏదైతే ఉందో వెరిఫికేషన్ అయ్యేది అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బర్నింగ్ హిస్టరీ లేకుండా అంతా చేసుకోవాలి. అలాగే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరికైతే కాయిన్స్ ఆల్రెడీ బర్న్ అయ్యి, అంటే ఎగ్జాంపుల్కి మీకు 30,000 కాయిన్లు ఉండాలి, మీరు ఒక 14 రోజులు అనుకోకుండా ఏదో టెన్షన్ వల్ల దేనివల్ల ఒక్కసారి కూడా మైనింగ్ చేయలేదు, మొత్తం మీ కాయిన్స్ అన్నీ కూడా జీరో అయిపోయినాయి. జీరో అయిపోతే మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా సరే మీకు ఆ 20 కాయిన్లు 30 కాయిన్లు కనిపిస్తున్నాయి, మీ పాత కాయిన్స్ కనిపించట్లా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆపకుండా మీరు ప్రతిరోజు కూడా 6 మైనింగ్స్ చేసినట్టయితే ఖచ్చితంగా 28 డేట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ 30,000 కాయిన్లు ప్లస్ మీరు ఇప్పుడు చేసిన కాయిన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే ఒకేసారి 2 పనులు అవుతాయి. కాబట్టి ఈ రకంగా కూడా చూసుకోండి. ఇంకా లాస్ట్కి మనకి సంబంధించింది ఒక డౌట్ ఏంటంటే, అసలు ఈ ఇంటర్లింక్ నిజమా కాదా, ఇంటర్లింక్ నమ్మచ్చా లేదంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మనం పెట్టుబడి పెట్టట్లేదు. రెండోది వచ్చేసి మనం ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు, అంటే ఆధార్ కార్డులో పాన్ కార్డు లాంటివి ఇవ్వలేదు, మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు, కేవలం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం, ఫేస్ ఇచ్చాం. ఫేస్ అనేది ఫేస్బుక్లో ఇస్తున్నాం, యూట్యూబ్లో ఇస్తున్నాం, అన్నిట్లో కూడా మనం ఫేస్ ఇస్తున్నాం కదా. అలాగే మన ఫేస్ కూడా వీళ్ళు డైరెక్ట్గా ఫోటో లెక్కే తీసుకోరంట, మనం ఫేస్లో ఉన్న కొలతలు బట్టి అది డిఫరెంట్ వాటిలోకి వెళ్ళి స్టోర్ అవుతుందంట. అంతేగాని ఫేస్ని ఫేస్ లాగా తీసుకోరు, కాబట్టి అది మిస్యూజ్ చేసే అవకాశం ఉండదని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో గూగుల్ ఫండింగ్ కానివ్వండి, అమెజాన్ సర్వర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫండింగ్ చేసినట్టుగా వీళ్ళ వెబ్సైట్లోనే చూపిస్తున్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం నష్టపోయేది అయితే పెద్దగా ఏం లేదు. మహా అయితే రోజుకు ఒక 6 నిమిషాలు ఖర్చు పెడుతున్నాం. సక్సెస్ అయిందనుకోండి మళ్ళీ మనం బాధపడం, ఎందుకంటే పై కాయిన్ కూడా గతంలో అలాగే అనుకున్నాం, దాంట్లో కొన్ని లక్షలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా దేనికి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వీడియో చేసుకోవాలన్న, అంటే దీంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనండి, ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.